ఎపిసోడ్ 4. ఆ అమ్మాయి ఎవరు? కాలేజ్కి వెళ్లిన హాసిని కీర్తికి జరిగిందంతా చెప్పి సాయంత్రం 6 గంటల్లోపు ఇంట్లో ఉండాలని విరాట్ చెప్పిన కండిషన్ గుర్తుకు వచ్చి వెంటనే ఇంటికి తిరిగొచ్చింది. ఇంట్లోకి అడుగు పెట్టగానే హాల్లో కూర్చున్న వ్యక్తిని చూసి ఒక్కసారిగా షాక్ అయింది. తన వైపు చూసి, వదినా బాగున్నారా అని నవ్వుతూ పలకరిస్తున్న మహిని చూసిన హాసినికి తమ మధ్య ఉన్న రిలేషన్ గుర్తుకు వచ్చి బెరుకుగా 2 అడుగులు వెనక్కి వేసింది. మీకిక్కడంతా కంఫర్ట్ గానే ఉంది కదా అని మహి క్యాజువల్ గా అడిగాడు. ఉంది అని తలాడించిన హాసిని మనసులో, ఇతని వాలకం చూస్తే విరాట్ తో నా పెళ్ళైందన్న విషయం అస్సలు పట్టనట్టుంది. కీర్తి నిజమే చెప్పినట్లుంది. నిజంగా మహికి నా మనసులో ఉన్న ఫీలింగ్స్ తెలియదు. అయినా ఇప్పుడు చెప్పే సమయం కూడా దాటిపోయింది అని అనుకుంది. తన ముందు ఎంతో మర్యాదగా నిలబడ్డ మహిని చూసి హాసినికి ఒక డౌట్ కలిగింది. ఇంతకీ ఈ ఇంట్లో పెద్ద కొడుకు మీరా విరాటా అని అడిగింది. అరే నీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది? ఇంట్లో పెద్ద కొడుకు విరాట్ అన్నయ్యే అని మహి నవ్వుతూ సమాధానమిచ్చాడు. కానీ అందరూ ఆ రోజు పెళ్లి చిన్న కొడుకుదే అన్నారుగా అని హాసిని డౌట్ గా అడిగేసరికి మహికి అసలు విషయం అర్థమైంది. అన్నయ్య అందరినీ సస్పెన్స్ లో పెట్టడం కోసం అలా చెప్పారు. సారీ, ఏమనుకోకండి అని చిన్నగా నవ్వుతూ అన్నాడు. విరాట్ కావాలని ఆ రోజు మహేంద్రవర్మ పెళ్లి అని ఎందుకు చెప్పించాడో హాసినికి అర్థం కాలేదు. కానీ మనసులో మాత్రం, పోనీలే, అట్లీస్ట్ మహి చెడ్డవారైతే కాదు. విరాట్ ప్లానింగ్ లో మహి కూడా మెంబర్ అని నేను డౌట్ పడ్డాను. ఇప్పుడు ఆ డౌట్ క్లియర్ అయిపోయింది అని అనుకుంది. అవును, మీరు ఆ విషయం ఎప్పుడెందుకు అడుగుతున్నారు అని మహి వెంటనే ప్రశ్నించాడు. అది ఏం లేదు, ఊరికే అని హాసిని మాట దాటేసింది. పొరపాటున మహికి జరిగింది చెప్తే ఇండైరెక్ట్ గా తను అతన్ని ఇష్టపడ్డ విషయం చెప్పాల్సి ఉంటుంది. అది చాలా ఎంబారసింగ్ గా ఉంటుంది. అందుకే హాసిని సైలెంట్ అయిపోయింది. సరిగ్గా అదే సమయానికి అక్కడికి వచ్చిన విరాట్ ని చూసిన హాసిని ఒక్కసారిగా ఉలిక్కి పడింది. తనని చూసిన వెంటనే మహితో మాట్లాడడం ఆపేసిన హాసిని వైపు కోపంగా చూస్తూ, ఏంటి సంగతి అని అన్నాడు విరాట్. ఏమీ లేదు అని హాసిని తడబడుతూ అంది. సరే, నువ్వు రూమ్ లోకి వెళ్ళు అని విరాట్ ఆర్డర్ పాస్ చేయడంతో హాసిని ఫాస్ట్ గా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇంత సడన్ గా ఎందుకు వచ్చావు అని మహిని ప్రశ్నించాడు విరాట్. అది బ్రో, నీకు పెళ్లి జరిగిందని తెలిసినప్పటి నుంచి కావ్య బాగా డిస్టర్బ్ గా ఉంది. తను కాల్ చేసిన మీరు లిఫ్ట్ చేయడం లేదని బాధపడింది. మీరు ఒక్కసారి ప్రశాంతంగా కూర్చొని తనతో అన్ని విషయాలు డిస్కస్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం బ్రో అని మహి మెల్లగా అన్నాడు. నా డెసిషన్ గురించి వేరే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం నాకు లేదు. అయినా ప్రస్తుతానికి తన గురించి పట్టించుకునేంత తీరిగ్గా నేను లేను అని విరాట్ కఠినంగా అన్నాడు. కాదనను, కానీ ఇందులో కావ్య తప్ప ఏముంది అంటున్న మహి వైపు విరాట్ కోపంగా చూడటంతో అతడు కామ్గా ఉండిపోయాడు. డిస్కషన్ ఓవర్ అంటూ విరాట్ సోఫాలో కూర్చొని పేపర్ తిరిగేయడం మొదలు పెట్టాడు. అన్న ప్రవర్తన బాగా తెలిసిన మహి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. రూమ్ లోకి వెళ్లిన హాసిని, ఓ గాడ్, ఈ రూమ్ లో ఆ హిట్లర్ తో పాటు కలిసి ఉండాలి అంటే భయంగా ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? ఎలాగైనా ఈ గండం నుంచి తప్పించుకోవాలి. ఏం చేయాలి అని ఆలోచిస్తూ కంగారుగా అటు ఇటు తిరుగుతుంది. హాసిని అప్పుడే రూమ్ లో కూర్చున్న విరాట్ ను గమనించుకోలేదు. అటు ఇటు తిరుగుతూ తనకు వచ్చి గుద్దుకున్న హాసిని బుగ్గలను గట్టిగా పట్టుకున్న విరాట్ ఆమె వైపు కోపంగా చూశాడు. విరాట్ చూపులకు భయపడిపోయిన హాసిని మెల్లగా, ఇప్పుడు నేనేం చేశాను అని అడిగింది. మహి గురించి మర్చిపోమని నేను ఆల్రెడీ చెప్పానా లేదా అని సూటిగా అడిగాడు. విరాట్ కు కోపం ఎందుకు వచ్చిందో హాసినికి అర్థమైంది. నేను అతన్ని కావాలని పలకరించలేదు. కాలేజ్ నుంచి వచ్చే టైంకి అతను హాల్లో ఉన్నాడు. పైగా అతనే ఫస్ట్ పలకరించాడు. అలాంటప్పుడు మాట్లాడకపోతే మర్యాదగా ఉండదని పలకరించాను. అంతే తప్ప వేరే ఉద్దేశం ఏమీ లేదు అని కంగారుగా అంది. హాసిని మాటలు విన్న తర్వాత విరాట్ మెల్లగా ఆమెను వదిలి, నా వైఫ్ పరాయి మగాడితో మాట్లాడడం నాకు ఇష్టం లేదు అని ఖచ్చితంగా అన్నాడు. సరే అని అక్కడి నుంచి వెళ్ళబోయిన హాసినిని వెనక్కి లాగి గట్టిగా హక్ చేసుకుని సోఫా మీద పడుకోబెట్టాడు. అతని బిహేవియర్ చూసి హాసినికి పై ప్రాణం పైనే పోయింది.
విరాట్ మొరటితనం వల్ల ఆమె శరీరం నలిగిపోతుంది. అదేమీ పట్టించుకోకుండా విరాట్ ఆమెను ముద్దు పెట్టడానికి ముందుకు వంగాడు. వెంటనే హాసిని అతని నుంచి తప్పించుకుంటూ కాస్త ధైర్యం చేసి, నేను చెప్పే మాట ఒకటి వింటారా ప్లీజ్ అని రిక్వెస్ట్ గా అడిగింది. నీ భర్తకు ఎప్పుడు అనవసరంగా నువ్వు చెప్పుకో అని నీకు ముందే చెప్పాను కదా అని అసహనంగా అంటూ విరాట్ టై తీసి పక్కన విసిరేశాడు. షర్ట్ బటన్స్ విప్పడం మొదలు పెట్టారు. అతను ఏం చేయబోతున్నాడో అని తలుచుకొని హాసిని గొంతు తలారిపోయింది. వివియర్ ప్లీజ్, నేను ఇప్పుడే దీనికి సిద్ధంగా లేను. కనీసం నాకు గ్రాడ్యుయేషన్ పూర్తయ్యే వరకు ఆగితే బాగుంటుంది అని ఏడుపు గొంతుతో రిక్వెస్ట్ చేసింది. హాసిని మాటలు విన్న విరాట్ మౌనంగా ఆమె వైపు చూస్తూ ఉండిపోయాడు. హాసిని ఇబ్బందిగా నవ్వుతూ, ఏముంది, జస్ట్ 10 minutes కదా, టైం తెలియకుండానే గడిచిపోతుంది. పైగా ఈలోగా మన మధ్య, అంటే మనం కూడా ఒకరి గురించి ఒకరు బాగా తెలుసుకోవచ్చు కదా అని చెప్పింది. విరాట్ వెంటనే పైకి లేచి, సరే నీకు గ్రాడ్యుయేషన్ పూర్తయ్యేదాకా అంతే కదా అని ముభావంగా అన్నాడు. విరాట్ తను చెప్పింది విని అర్థం చేసుకుని ఒప్పుకుంటాడని ఎక్స్పెక్ట్ చేయని హాసిని చాలా రిలాక్స్డ్ గా ఫీల్ అయింది. అమ్మయ్య, హిట్లర్ ఒప్పుకున్నారు. ఇప్పుడు అట్లీస్ట్ 1 year టైం దొరుకుతుంది. ఈ లోపు నేను ఏదో ఒకటి ఆలోచించి ఇక్కడి నుంచి ఎస్కేప్ అయిపోవచ్చు. కానీ ఈ లోపు హిట్లర్ తో ఒకే గదిలో ఉండటం కూడా సేఫ్ కాదు. ఏం చేయాలి అని మనసులో అనుకున్న హాసిని, మీరు ఏమి అనుకోనంటే నాది ఇంకొక చిన్న రిక్వెస్ట్ అని మెల్లగా అంది. హాసిని మనసులో ఉద్దేశం తెలియాలి అన్న విరాట్, సరే చెప్పు అన్నాడు. అది మరి నాకు గ్రాడ్యుయేషన్ పూర్తయ్యేదాకా ఇద్దరం సెపరేట్ రూమ్స్ లో ఉంటే బాగుంటుంది అంటున్న హాసిని విరాట్ కళ్ళల్లో కోపం చూసి మాటలు సగంలో ఆపేసింది. కానీ విరాట్ ఏమీ అనకపోవడంతో మళ్ళీ, నన్ను తప్పుగా అనుకోకండి, నాకు చదువు అంటే చాలా ఇష్టం. నేను చదువుకోవాలంటే కాస్త ప్రైవసీ కావాలి. అంటే నా వల్ల మీరు డిస్టర్బ్ కాకూడదని, అంతకంటే ఇంకేం లేదు నిజం అని తడబడుతూ అంది. విరాట్ సరే అన్నట్లు తలాడించాడు. విరాట్ తాను అడిగిన 2వ కండిషన్ కూడా ఒప్పుకోవడంతో హాసిని మౌంట్ ఎవరెస్ట్ ఎక్కినంత ఎక్సైట్మెంట్ ఫీల్ అయింది. కానీ వెంటనే విరాట్ తనతో తమాషా చేస్తున్నాడా అన్న డౌట్ కూడా కలిగింది. అయితే విరాట్ మాత్రం కాంగా ఇంటర్కామ్ తీసుకుని సర్వెంట్స్ తో ఆ రూమ్ కి పక్కనే ఉన్న రూమ్ ని హాసిని కోసం రెడీ చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. ఆ మాట విన్నాక హాసినికి విరాట్ తను చెప్పినవన్నీ ఒప్పుకున్నాడని నమ్మకం కుదిరింది. ఆ రోజు తన రూమ్ లోకి షిఫ్ట్ అయిన హాసిని చాలా సేపు హ్యాపీగా రిలాక్స్డ్ గా పడుకుంది. దాంతో నెక్స్ట్ డే నిద్ర లేచేటప్పటికి టైం 9 అయింది. మంచం మీద హాయిగా పడుకొని, ఎలాగైతేనే హిట్లర్ నుంచి దూరంగా ఉన్నాను, ప్రస్తుతానికి నాకిది చాలు, ఇప్పుడు నేను నెక్స్ట్ ఏం చేయాలి అనేది పీస్ఫుల్ గా ఆలోచించుకునే అవకాశం ఉంది అని అనుకుంటున్న హాసిని సెల్ రింగ్ అవడంతో హ్యాపీగా దాన్ని చేతిలోకి తీసుకుంది. కానీ కాలర్ ఐడి చూసిన వెంటనే హాసిని ముఖంలో హ్యాపీనెస్ అంతా మాయమైపోయింది. ఇబ్బందిగా ఫోన్ లిఫ్ట్ చేసి, హలో అంది. వెంటనే అవతల నుంచి గట్టిగా, నీకెంత ధైర్యం ఉంటే హాసిని కొడుతూ అని హాసిని తండ్రి గట్టిగా అరిచాడు. ఫోన్ చేసి ఎన్నో రోజులు గడుస్తున్నా కనీసం వెంటనే నువ్వు ఎలా ఉన్నావు అని అడగకుండా ఇప్పుడు కూడా హారతి గురించి మాట్లాడుతున్న తన తండ్రిని తలుచుకొని హాసినికి చాలా బాధ కలిగింది. నేను కొట్టాను అని చెప్పినప్పుడు ఎందుకు కొట్టానో చెప్పలేదా? నా వస్తువులు బలవంతంగా లాక్కుంటుంటే వేరే దారి లేక కొట్టాను అని హాసిని విసుగ్గా అంది. అంత చిన్న విషయానికి నీ చెల్లెలపై అలా చేయి చేసుకునేది, తప్పు చేసింది చాలక మళ్ళీ బుకాయిస్తున్నావా అని హాసిని తండ్రి బలరాం కోపంగా అన్నాడు. ఒక్క నిమిషం హాసినికి, నీకు అసలైన కూతురు నేనా లేక హారతినా అని గట్టిగా అరిచి అడగాలనిపించింది. కానీ అడిగినా ఎటువంటి ప్రయోజనం ఉండదని తెలుసు కాబట్టి మౌనంగా ఉండిపోయింది. తను అడిగిన ప్రశ్నకి హాసిని సమాధానం ఇవ్వకపోవడంతో, అని కోపంగా అన్నాడు బలరాం. దెబ్బ తగిలితే చచ్చిపోయిందా? లేదు కదా, బతికే ఉంది కదా, మరింకెందుకు బాధ? అయినా నేను ఎలా కొట్టానో నాకు తెలుసు. హారతి చనిపోయే విధంగా అయితే నేను కొట్టలేదు. హారతి
మరీ అంత డ్రామా చేయొద్దని చెప్పండి అని హాసిని కూడా చాలా కోపంగా అరిచింది. హాసిని మాటలు విన్న బలరాం ఆవేశంతో ఊగిపోయాడు. అని ఇంకా ఏదో చెప్తుండగానే హాసిని కోపంగా ఫోన్ కట్ చేసింది. తన తండ్రి ప్రవర్తన కొత్త కానప్పటికీ హాసినికి చాలా బాధగా అనిపించింది. చిన్నప్పటి నుంచి హారతి విషయంలో బలరాం ఎప్పుడూ తేడా చూపించేవాడు. అంతెందుకు, మొదటి నుంచి హాసిని ఎడ్యుకేషన్ అంతా గవర్నమెంట్ స్కూల్లో జరిగింది. కానీ హారతి మాత్రం మంచి ప్రైవేట్ స్కూల్లో చదువుతూ వచ్చింది. ఇద్దరికి సంబంధించిన ప్రతి విషయంలో ఎంతో తేడా చూపించేవాళ్ళు. ఈ పార్షాలిటీ చిన్నప్పటి నుంచి భరించిన హాసిని తనకి ఎప్పుడైతే స్కాలర్షిప్ తో కాలేజ్ లో అడ్మిషన్ వచ్చిందో అప్పటి నుంచి హాస్టల్లోనే ఉండి చదువుకుంటుంది. మరీ ముఖ్యమైన పని ఉంటే తప్ప ఇంటికి వెళ్లడం కూడా మానేసింది. ఆలోచిస్తూ కూర్చుంటే కాలేజ్ కి లేట్ అవుతుందని హాసిని ఫాస్ట్ గా రెడీ అయి కాలేజ్ కి బయలుదేరింది. అప్పటికే విరాట్ ఆఫీస్ కి వెళ్ళిపోయాడు కాబట్టి ఫాస్ట్ గా బ్రేక్ఫాస్ట్ తిని కాలేజ్ కు వెళ్ళిపోయింది. అయితే క్లాస్ రూమ్ లోకి ఎంటర్ అవ్వగానే ప్రిన్సిపల్ తనని పిలుస్తున్నట్టు ప్యూన్ వచ్చి చెప్పాడు. ఇప్పుడు ప్రిన్సిపల్ ఎందుకు పిలుస్తున్నారు ఏంటో అని అనుకుంటూ హాసిని ప్రిన్సిపల్ రూమ్ లోకి వెళ్ళింది. ఎప్పుడు చూసినా మాడిపోయిన మసాలా దోశ ఫేస్ పెట్టుకుని ఉండే ప్రిన్సిపల్ హాసిని చూడగానే పెద్దగా స్మైల్ ఇస్తూ, హాసిని రారా లోపలికి రా అని ఎంతో ఆనందంగా ఇన్వైట్ చేశాడు. హాసినికి అతని ప్రవర్తన చూసి ఎక్కడో తేడాగా ఉంది అనిపించింది. మెల్లగా లోపలికి వెళ్ళి గుడ్ మార్నింగ్ సార్ అని విష్ చేసింది. అరే హాసిని, మన మధ్య ఫార్మాలిటీస్ ఎందుకు చెప్పు, నిలబడే ఉన్నావు, కూర్చో రా అని ప్రిన్సిపల్ అనడంతో హాసిని షాక్ అయింది. పర్లేదు సార్, టైం అవుతుంది, మీరేదో పని ఉందని పిలిచారట అని కంగారుగా ఉంది. నువ్వు ఇంకా క్లాస్ కి వెళ్లాల్సిన అవసరం లేదు అని ప్రిన్సిపల్ మాటలకు హాసిని కన్ఫ్యూజ్ అయింది. సార్, నాకు తెలిసి నేను ఎలాంటి పొరపాటు చేయలేదు, మరి నేను క్లాస్ కి ఎందుకు వెళ్ళకూడదు అని అడిగింది. హాసిని, నువ్వు అనవసరంగా కంగారు పడకు, ఇదిగో నీ డిగ్రీ సర్టిఫికెట్, నీ డిగ్రీ ఫినిష్ అయింది కాబట్టి నిన్ను క్లాస్ కి వెళ్ళొద్దు అంటున్నా అని ప్రిన్సిపల్ సర్టిఫికెట్ ని హాసిని చేతికి ఇస్తూ అన్నాడు. ప్రిన్సిపల్ తన చేతికి ఇచ్చిన సర్టిఫికెట్ వైపు కన్ఫ్యూజన్ గా చూసిన హాసిని, సార్ నేను ఇంకా 3rd ఇయర్ లోనే ఉన్నాను, 1 ఇయర్ ఇంకా ఫినిష్ అయితేనే కదా నాకు సర్టిఫికెట్ వస్తుంది, మీరు బై మిస్టేక్ ఎవరో అనుకుని నాకు ఇస్తున్నట్టున్నారు కదా అని అంది. అయ్యో, అంత పొరపాటు నేను ఎలా చేస్తాను, పైగా నీ గురించి తెలిసిన తర్వాత అసలు ఇలాంటి మిస్టేక్ ఉండదు అని ప్రిన్సిపల్ నవ్వుతూ అన్నాడు. మొదట హాసినికి ప్రిన్సిపల్ మాటలు అర్థం కానప్పటికీ తనకొక్క రోజులో డిగ్రీ సర్టిఫికేట్ ఎందుకు వచ్చిందన్న విషయం తర్వాత క్లియర్ గా అర్థమైంది. అందుకే ఆ హిట్లర్ నిన్న నా డిగ్రీ ఫినిష్ అయ్యేదాకా ఆగుతా అన్నాడు. ఇదంతా హిట్లర్ పని అని మనసులో తిట్టుకుంటూ హాసిని హడావిడిగా విరాట్ ప్యాలెస్ కి బయలుదేరింది. ఇక 1 ఇయర్ పాటు నాకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు అనుకున్నాను, కానీ జస్ట్ 1 డేలోనే నా ప్లాన్ మొత్తం రివర్స్ చేశాడు. పొద్దున ఆ ఫోన్ కాల్ వచ్చినప్పుడే అనుకున్నాను, ఈ రోజు లేచిన టైమే బాగోలేదు. ఇప్పుడిక ఏ రీజన్ చెప్పి ఆ హిట్లర్ నుంచి దూరంగా ఉండాలి అని ఆలోచిస్తూ లోపలికి వచ్చిన హాసిని హాల్లో విరాట్ ముందు కూర్చొని ఏడుస్తున్న ఒక అమ్మాయిని చూసి ఆగిపోయింది. ఆ అమ్మాయి చూడటానికి ఎంతో అందంగా సినిమా హీరోయిన్ లా ఉంది. నువ్వు ఇలా చేస్తావని నేను అనుకోలేదు విరాట్ అని ఆమె ఏడుస్తూ అంది. ఇంత పడిపడి ఏడ్చే విధంగా హిట్లర్ ఆ అమ్మాయిని ఏం చేసుంటాడు అనుకున్న హాసిని విషయం తెలుసుకోవడం కోసం వారికి కనిపించకుండా ఓ పక్కగా దాక్కుంది. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు, విరాట్ కి ఆమెకు ఉన్న సంబంధం ఏంటి తెలుసుకోవడానికి వింటూనే ఉండండి పాకెట్ ఎఫ్ఎం.